హలో కుమార్ గారు, నమస్కారం ఎలా సార్, ఎలా ఉన్నారు? ఈ వినాయకుడి పూజకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మీకు కూడా ధనరా సార్. అరే అమ్మా నమస్కారం. మీరు మీ కుటుంబం మీ వాల్యుబుల్ టైం ని ఇచ్చారు మాకు. అందుకు మీకు చాలా థ్యాంక్స్. ఏం మాట్లాడుతున్నారన్నయ్య? దేవుడు పిలిస్తే రాకుండా ఉంటావా ఏంటి కదా? వినాయకుడి విగ్రహం చాలా చాలా బాగుంది. సరిగ్గా చెప్పారు. అమ్మా ఆనియా, ఏం ప్రాబ్లం లేదు సార్. కుమార్ గారు ముందెళ్ళుంటారు. అజయ్ నువ్వా? ఇలా భయపెట్టడం ఎప్పుడు ఆపుతావు? ఈ జన్మలో చాలా కష్టం. కోతి. సరే నేను ఫోన్ చేస్తుంటే ఎందుకు తీయట్లేదు? అరే అది సరే వదిలే. అజయ్ నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పు. అది అనియా, రా రా రా, డాన్స్ ఆడదాం. పద పద అజయ్! పద, తర్వాత చూడొచ్చు. పద 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 పద, అజయ్, డాన్స్ ఆడదాం. నేను- పద పద త్వరగా. ఏయ్ ఏయ్, తన్ని వదిలేయ్. అనియా తప్పుకోండి. అరే తను తీసుకెళ్తున్నారు, తప్పుకోండి. Hey! Hey! అరే అభిజిత్, నువ్వా? ఏ రాకూడదా? అలాంటిదేం లేదు, ఊరికే అడిగాను. సడన్గా వచ్చావు కదా. అరే ఏంటిదయ్యా నువ్వు? నిన్న రాత్రి నుంచి నీకు ఫోన్ చేస్తే ఎత్తవేంటి? అభిజిత్, అదేంటంటే నేను రాత్రి కాస్త ఒంట్లో బాగాలేదు, అందువల్లే కాస్త నిద్రపోయాను. సరే నువ్వు కూర్చో, నేను కాఫీ తీసుకో. వద్దు, కాఫీ వద్దు, టీ వద్దు. మొహం చూస్తేనే అర్థమైంది రాత్రంతా నువ్వు నిద్రపోలేదని. నాకేమో తొందరగా నిద్రపోయా అంటున్నావు. ఏంటి విషయం? అభిజిత్, అది అవును నిజమే, రాత్రి నేను నిద్రపోలేదు.
అది ఈ శ్రేయ గురించి ఆలోచిస్తూ ఉన్నానా, నాకెందుకో శ్రేయ మన దగ్గర ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది. ఏదో ఒక విషయం మీద తను చాలా కష్టపడుతుంది. ఆ రోజు హాస్పిటల్లో కూడా తను ఒకలాగే ఉండింది. మీతో ఒక విషయం చెప్పాలి, చెప్పు. కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. కానీ నేనిప్పుడు నిర్ణయించుకున్నాను. ఐఎమ్ సారీ సార్, నాకు తెలుసు మీరు ఈ నిర్ణయం విన్న తర్వాత చాలా హర్ట్ అవుతారని. కానీ నాకు ఈ దారి తప్పే వేరే లేదు. అవును మిత్రమా, తను బాధపడుతోంది. ఆ బాధ వెనక ఏదో ఒకటుంది. ఐ మీన్, కారణం లేకుండా బాధ ఉండదు దయ్యా. అభిజిత్, నీకు చేతులెత్తి దండం పెడుతున్నా, నువ్వు దయా లెటర్ని శ్రేయాకి ఇవ్వకు. నేను పోయిన సంవత్సరం సిద్ధార్థ్ వాళ్ళ నాన్న దగ్గర పెద్ద అమౌంట్ని అప్పుగా తీసుకున్నా. అది నాకు తప్ప మా ఇంట్లో ఇంకెవరికీ తెలీదు. ఈ పెళ్లికి గాని శ్రేయ కాదని చెప్పిందంటే ఆయన ఆ డబ్బుని మళ్ళీ నా దగ్గర నుంచి అడుగుతారు. అది తిరిగి ఇచ్చే పరిస్థితిలో నేను లేను. శ్రేయ వాళ్ళ అమ్మకి హార్ట్ ప్రాబ్లం. మీరు చేసే చిన్న తప్పు మమ్మల్ని పెద్ద ప్రాబ్లంలో తోసేస్తుంది. కారణం ఏమంటుంది? కారణం మనమందరం సిఐడీస్. సో ఎంక్వైరీ చేస్తే కారణం ఏంటో తెలుస్తుంది. నువ్వు దీన్ని ఒక కేసులాగా భావించు. ఇన్వెస్టిగేషన్ చేయి. అప్పుడు కారణం ఏంటో నువ్వే తెలుసుకుంటావు. నీకేమనిపిస్తుంది అభిజిత్? శ్రేయ ఉన్న ప్రెషర్లో లేదా ప్రాబ్లం లేనుందనా? యాక్చువల్లీ దయా, అది హలో, అమ్మాయిని కిడ్నాప్ చేశారా? ఎక్కడి నుంచి? సార్, నా పేరు అజయ్. మీకు ఫోన్ చేసింది నేనే. అయితే నీ ఫ్రెండేనా కిడ్నాప్ అయింది? అవును సార్, అది గణపతి ఉత్సవం జరుగుతోంది. జనం ఎక్కువ మంది ఉన్నారు, డప్పుల శబ్దం కూడా ఎక్కువగా ఉంది. అదే అవకాశం అనుకుని తను అక్కడి నుంచి తీసుకెళ్లారు సార్. నువ్వు వాళ్ళ మొహం చూడలేదా? లేదు సార్, చూడలేకపోయాను. మొహం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. పట్ట పగలు ఇద్దరు వ్యక్తులు ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోయారంటున్నావు. వాళ్ళ మొహాన్ని కూడా చూడలేదంటే అసలు ఎలాగా? సరే, మీరు వెళ్ళి వెంటనే విచారించండి ఎవరిని ఏమైనా చూశారని. సార్, నో యూస్. అందరూ మేమేం చూడలేదు, మాకేం తెలియదని చెప్తున్నారు. అదేనా సాధ్యమవుతుంది? ఒక నిమిషం, వాళ్ళు వచ్చింది ఇటువైపు నుంచి. ఇంకా ఆన్యాన్ని ఇక్కడ నుంచి కిడ్నాప్ చేసి ఇటువైపుగా తీసుకువెళ్లారు. అంటే లింక్ రోడ్. అక్కడ నుంచి ముందుకెళ్ళాలంటే 2 దారులే ఉన్నాయి. ఒకటి కిషన్పూర్ మార్కెట్ వైపు వెళ్ళాలి, లేదంటే ఏదైనా స్ట్రీట్లోకి వెళ్ళాలి. సార్, కిషన్పూర్ మార్కెట్కి వెళ్లే రిస్క్ వాళ్ళు తీసుకోరు, ఎందుకంటే అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు దీనికైనా సమాధానం ఈ కొట్టు బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు చెప్తాయి. సచిన్, ఓ పని చేయి, నువ్వు పూర్వి వెళ్ళి ఆన్య అమ్మనంతో మాట్లాడండి. అంతలోకి నేను ఇక్కడ ఫుటేజ్ కలెక్ట్ చేస్తాను. సార్, సార్, నా కూతురు గురించి ఏమైనా తెలిసిందా? ఇప్పటివరకు ఏమీ తెలీదు, కానీ మాకు నమ్మకం ఉంది. వాళ్ళని ఖచ్చితంగా మేము కనిపెడతాం. తాను ఆ గుంపు నుండి ఒంటరిగా వెళ్ళడం మీరు చూసారా? లేదు, ఎందుకంటే అందరూ డ్యాన్స్ వేస్తున్నారు. భక్తులు ఎక్కువగా ఉన్నందువల్ల ఏమీ చూడలేకపోయాం. మాకు అసలు ఏమీ వినపడలేదు. అజయ్ పరిగెడుతున్నప్పుడే మాకు అర్థమైంది అక్కడ ఏదో ఒక సమస్య అయిందని. సరే, కిడ్నాపర్ దగ్గర నుంచి కాల్ వచ్చిందా, మెసేజ్ వచ్చిందా డబ్బులు కావాలని? లేదు సార్, అలాంటిదేం లేదు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా ఇది ఎవరు చేశారని? ఇలా చూడండి, మేము ఎలాంటి సమస్యలకి వెళ్ళని వాళ్ళం. ఎవరితోనూ ఏ గొడవలు లేవు, విరోధము లేదు. కానీ తను చాలా బాధతో ఉంది సార్. తను కొద్ది రోజులుగా ఎవరితోనూ మాట్లాడింది లేదు, సరిగ్గా తిన్నది కూడా లేదు.
ఇలా ప్రవర్తించడానికి కారణం ఏంటో మీరు వాళ్ళని అడగలేదా? అడిగాను సార్, కానీ తనేం చెప్పలేదు. కానీ ఈ రోజు తన ధనరాజుతో ఏ విషయం గురించో గొడవ పడింది. నేను దూరంగా ఉండడం వల్ల ఏది వినిపించలేదు. ధనరాజ్ సార్ తోట దాని గురించి నాకెందుకు చెప్పలేదు? దానికి అవకాశమే దొరకలేదు. అదంతా సరే, మీకు ధనరాజ్ ఎలా తెలుసు? చూడండి సార్, అతను మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఇన్ఫాక్ట్ ఈ గణపతి పూజకి ఆయనే మమ్మల్ని ఇన్వైట్ చేశారు సార్. ఓ, ఆయన ఆన్యతో ఏం మాట్లాడారని ధనరాజ్ని అడగాలి. సార్ ప్లీజ్ సార్, దయచేసి ఆయన ఏం అడగొద్దు. ఆయన తప్పుగా అనుకుంటారు. ఆయన మీద కంప్లైంట్ ఇచ్చామనుకుంటారు సార్. ఆయన తప్పుగా అర్థం చేసుకుంటారని బాధపడుతున్నారు. నా కూతురు గురించి బాధ లేదా? ఇలా చూడండి ఆఫీసర్స్, మీరు ఏదైనా చేయండి, ఎవరినైనా విచారించండి. నాకు నా కూతురు కావాలి, నాకు నా కూతురు కావాలి, నా కూతురు కావాలి. ఇలా చూడండి అంటే, దయచేసి మీరు బాధపడకుండా ఉండండి. ఖచ్చితంగా మీ కూతురు ఆన్యాని మేము కనిపెట్టి తీసుకొస్తాం. మీకు మాటిస్తున్నాను. పంకజ్, ఎనీ ప్రోగ్రెస్? లేదు సార్, ఇప్పటి వరకు ఫుటేజ్లో ఆనియా లేదు, ఎవరూ కనపడలేదు. ఏంటి? ఆశ్చర్యంగా ఉంది. ఇందులో అన్ని కెమెరా యాంగిల్స్ రోడ్డు జరుగుతున్న రికార్డ్ చేస్తున్నట్టేగా ఉంది. ఏ విషయం తప్పించుకోలేదే. ఒకవేళ కెమెరా క్యాచ్ చేయలేనట్టు ఏదైనా జరుగుంటే? పంకజ్, ఆ పేపర్ పెన్ ఒకసారి అందుకో. ఒక్క నిమిషం. ఇది చూడండి, ఇదే ఆ రోడ్డు. ఇంకా ఇక్కడున్న కెమెరా ఫుటేజ్ మన దగ్గర ఉంది. ఇంకా కిడ్నాపర్స్ వచ్చింది 7th రోడ్ వైపుగా. సార్, ఒకవేళ వాళ్ళు 7th రోడ్ వైపుగా వచ్చారంటే కెమెరా యాంగిల్లో తప్పించుకునే అవకాశమే లేదు. అవకాశం ఉంది పంకజ్. వాళ్ళు ఇక్కడి దాకా రాకుండా ఉంటే దానికి ముందే ఇక్కడున్న ఏదో వీధిలోకి దూరుంటారు. ఏంటి, ఇక్కడ ఎన్ని వీధులున్నాయో ఈ ఏరియాలో అందరినీ విచారిద్దాం. పదండి. సార్, ప్రాజెక్ట్ కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను సార్. గుడ్. డీటెయిల్స్ అన్నిటినీ నాకు ఈమెయిల్ చేసేయండి. షూర్ సార్. మిస్టర్ ధనరాజ్. అదిగో సార్, అక్కడున్నారు. థ్యాంక్ యూ. మిస్టర్ ధనరాజ్. అవును, చెప్పండి. మేము సిఐడి నుంచి వచ్చాం. సిఐడి? ఇక్కడ సిఐడికి పనేంటి? మేము ఆన్య విషయం గురించి కొంచెం మాట్లాడాలి. మీరు ఆమె గురించి ఏం తెలుసుకోవాలి? ఆన్య అమ్మగారు చెప్పారు, కనపడకుండా పోవడానికి ముందు మీకు ఆన్యకు ఏదో గొడవ జరిగిందంట. వాట్? అన్య కనిపించట్లేదా? అవును. ఆఫీసర్స్, మీరేంటి నన్ను అనుమానిస్తున్నారా? ఆ అమ్మాయి నాకు కూతురు లాంటిది. అయితే మీ ఇద్దరి మధ్య ఏ విషయం గురించి గొడవ జరిగిందని మాకు చెప్తారా? ఆఫీసర్స్, అటువంటిదేమీ జరగలేదు. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాం. సరే, ఆ ముఖ్యమైన విషయం ఏంటి? అది నేను మీకు చెప్పలేనండి. మీరు ఖచ్చితంగా చెప్పి తీరాలి ధనరాజ్. ఆన్య కనపడలేదు. నాకు దీని గురించి అసలు ఏమీ తెలీదు. ఇలా చూడండి ధనరాజ్, ఒకవేళ మీరు మాకు సహాయం చేస్తే మేము ఆన్యాని కనిపెట్టచ్చు. వెల్, నేను మీకు ఒక విషయం చెప్పచ్చు. అది తను ఏం చెప్పిందని. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే ఏదో ఘోరమైన పథకం వేశారని చెప్పింది. ఇంకా సిటీలో పెద్దగా ఏదో జరగబోతుందని చెప్పింది. అది ఏ పథకం? సిటీలో ఏం జరగబోతుంది? ఆఫీసర్స్, నేను అది సరిగ్గా వినలేకపోయా. అక్కడ సౌండ్ ఎక్కువగా ఉంది. నేను ఆ అమ్మాయితో తర్వాత మాట్లాడదామని చెప్పాను. సార్, నాకు ఏమనిపిస్తుందంటే ఈ ధనరాజ్ మన దగ్గర చెప్పింది అబద్ధం. లేదంటే మీరే చెప్పండి, ఒక మామూలు అమ్మాయికి ఎలా తెలుస్తుంది సిటీలో ఏదో పెద్దగా జరగబోతుంది అని? ఈ ప్రశ్నకి సమాధానం ఆన్య ఇంట్లోనే దొరుకుతుంది. ఆ కిడ్నాపర్స్ ఆన్యాని ఖచ్చితంగా ఏదో ఒక బండిలోని తీసుకెళ్ళి ఉండాలి. కానీ ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను, ఆ బండి
కొట్ల పక్కన ఎక్కడా పార్క్ చేయలేదు. అవును సార్, సీసీటీవీ ఫుటేజ్లో మనకి ఇక్కడి నుంచి అక్కడ దాకా తెలిసింది, కానీ అందులో కొత్తగా ఏమీ కనిపించలేదు. అజయ్ చెప్పినట్టుగా చూస్తే ఆన్యాని ఆ రౌడీలు ఇటువైపే తీసుకెళ్లారు. మన దగ్గర కొట్లో ఆ ఫుటేజెస్ ఉన్నాయి, కానీ దాంట్లో ఏం కనపట్టలేదు. అలా అంటే ఈ కొట్ల ముందే వాళ్ళు బండిని పార్క్ చేసి ఉండాలి, ఎందుకంటే ఇక్కడ ఏ కెమెరా లేదు. ఓ పని చేద్దాం, ఇక్కడ కొన్ని కొట్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి వాళ్ళు విచారిద్దాం పదండి. మీరు ఏమంటున్నారు? రోడ్డు మధ్యలో కిడ్నాప్ జరిగిందా? అది కూడా పట్టపగల్లో? నువ్వు ఇది చూడలేదా? ఎలా సార్ చూడాలి? ఒక బుద్ధి లేని మనిషి సరిగ్గా నా కొట్టుకి ముందు ఒక పెద్ద వ్యాన్ని పార్క్ చేశాడు. వ్యాన్? అది ఏ కలర్ వ్యాన్? అది నెంబర్ చూసావా? నంబర్ ఏంటో చూడలేదు, కానీ బ్లూ కలర్ వ్యాన్ సార్. ఇంకా ఆ డ్రైవర్ చాలా దారుణమైన వాడు సార్. నేను వాడి దగ్గర వ్యాన్ తీయమని చెప్పాను, అందువల్ల నన్ను తిట్టడం ప్రారంభించాడు. వాడి మొహం చూసావా? మొహం మీద కలర్ ఉంది సార్, అందువల్ల నాకు సరిగ్గా గుర్తులేదు. సార్ ఒకవేళ ఆ డ్రైవర్ ఆ పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తుంటే? అయ్యుండొచ్చు. ఇంకా వ్యాన్ ఎటువైపు వెళ్ళింది? కిషన్పూర్ మార్కెట్ వైపు వెళ్ళింది సార్. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొకసారి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దాం, చూద్దాం బ్లూ కలర్ వ్యాన్ కనబడుతుందా ఏంటని. రండి సార్, ఇదే ఆన్య రూము. రూమ్ని బాగా సర్చ్ చేయండి. సార్ ఇది ఆన్య మొబైల్ ఫోన్. ఆ రోజు ఇంట్లోనే వదిలేసి వెళ్ళింది. ఆనియా కాంటాక్ట్ లిస్ట్లో ఇంతమంది ఉన్నారేంటి? అవును సార్, తనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. తను కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటుంది సార్. ఫ్రెండ్స్ ఇచ్చిన కార్డ్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ స్కెచ్ ఇది ఆన్య గీసింది. తనకి డ్రాయింగ్ వేయడం అంటే చాలా ఇష్టం సార్. మిస్టర్ ధన్రాజ్ మాతో ఆన్యాకి తెలిసిన వాళ్ళకి ఏదో గొడవ అని చెప్పారు. లేదు సార్, ఆన్య నాకేమీ అలా ఏం చెప్పలేదు. దివ్య, ఎస్ సార్. ఈ ఫోన్లో కాంటాక్ట్ లిస్ట్ ఉంది. వీళ్ళ డీటెయిల్స్ నాకు వెంటనే కావాలి. ఓకే సార్. సార్ హంకవిన్, సార్ ఒక పర్సనల్ డైరీ దొరికింది. మీకు ఓకే అంటే మేము ఈ డైరీని... సరే. ఈరోజు ఏదో పెద్దగా జరగబోతోంది. ఈరోజు డేట్, ఈరోజు ఏమైనా ముఖ్యమైన రోజా? ఐ మీన్ ఆన్యా ఫ్రెండ్స్ బర్త్డే అలాంటిది ఏదైనా? అలా ఏం కాదు. మరెందుకని ఈరోజు ఏదో జరగబోతోందని రాసింది? సార్ అనిఖిల్, ఇది చూడండి సార్, ఈ సిటీకి సంబంధించిన కొన్ని ఫొటోస్ ఉన్నాయి. ఆన్యా ఇది చాలా జాగ్రత్తగా పెట్టుకుని ఉంది సార్. ఎంఐ రోడ్, బాపు నగర్, తిలక్ నగర్. విచిత్రంగా ఉంది. ముంబై యొక్క టూరిస్ట్ స్పాటు కాదు, ఇవన్నీ మామూలు రోడ్సే. ఇక్కడ అంతలా ముఖ్యంగా ఏముంటుంది? ఏం జరగబోతుంది? సార్, చెప్పు పూర్వి. సార్ ఇక్కడ చూడండి, వ్యాన్. సార్, ఈ నేరస్తులు కారు అద్దాలకి నల్లటి ఫిల్మ్ వేశారు సార్. లోపల జరిగేది బయటికి కనిపించదు. పూర్వి ఒక్క నిమిషం ఆ డ్రైవర్ ఫేస్ని కాస్త జూమ్ చేయి.
నా బండి నెంబర్ కనపడుతుందేమో చూడు పూర్వి. లేదు సార్, వ్యాన్ నెంబర్ ఏం తెలియలేదు. సార్ ఇలాంటి బ్లూ బళ్ళు సిటీలో చాలా ఉన్నాయి. ఒరిజినల్ బండి ఎలా కనిపెడతాం? ఆ బ్లూ కలర్ వ్యాన్ ఎటు వెళ్ళిందో అక్కడ ఖచ్చితంగా ఎవరో ఒకరు చూసి ఉంటారు. అక్కడికి వెళ్ళి విచారిద్దాం పదండి. ఇది ఆ స్ట్రీట్, ఇందులోకి ఆ బ్లూ కలర్ వ్యాన్ ఎంట్రీ అయింది. సార్ ఈ రోడ్లోకి వెళ్తే తినగా క్వీన్స్ రోడ్కి వెళ్ళిపోవచ్చు. అది మనుషులే ఉండని ఒక ఏరియా, నిందితులకి ఒక పర్ఫెక్ట్ అయిన చోటు. వాళ్ళు సీసీటీవీ కెమెరాస్ ఎక్కడైనా ఆల్రెడీ తెలిసి పెట్టుకున్నారు. వ్యాన్ ఎక్కడ పార్క్ చేయాలి, ఆన్యాని ఎక్కడి నుంచి ఎలా కిడ్నాప్ చేయాలనేది, కిడ్నాప్ చేశాక ఎటు వెళ్ళాలి కూడా తెలుసుకున్నారు. తమ్ముడు ఇటు చూడమ్మా. నమస్తేనా. కాసేపు ముందు ఒక నీలం కలర్ వ్యాన్ ఇటువైపు వెళ్ళిందా? నువ్వేమన్నా చూసావా? నీలి రంగు బండా? అవును, ఆ డ్రైవర్ మొహానికి కూడా రంగు పూసి ఉండింది కదా. అవునన్నా, చూశానన్నా. అయితే ఎవడో గానీ ఎమ్మ స్పీడ్లో వెళ్ళాడన్నా. సరే నెంబర్ ప్లేట్ చూసారా? నెంబర్ ఏమైనా గుర్తుందా? బండి నంబరు అబ్బాయి గుర్తులేదన్నా. అది సర్లే కానీ ఆ వ్యాన్ గురించి ఏదైనా గుర్తుందా నీకు? అవునన్నా, దాని వెనకేదో స్టిక్కర్ అతికించారు. ఎలాంటి స్టిక్కర్? ఇదిగో ఇలాంటిదే. అందులో 4 ఈల్స్ కనిపించాయి. దాని మీద ఏదైనా రాసుందా? స్టిక్కర్లో అంతలా కనిపించలేదన్నా. ఏదైనా కంపెనీ లోగో అయి ఉంటుంది. అయిండొచ్చు. ఆ లోగోనే మనల్ని నిందితుడి దగ్గరికి తీసుకెళ్లి చేరుస్తుంది. అభిజిత్, ఏంటి ఆన్యా సిటీలో ఉన్న ప్రతి చోటుని ఫోటో తీసి పెట్టుకుందా? ఓ, అయితే ఆ చోట్లంతా ఏదో ఒకటి పెద్ద జరగబోతుందన్నమాట. సరే, పోలీస్ స్టేషన్ అంతా అలర్ట్ చేద్దాం. ఓకే. జై జై వినాయక జై 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 వినాయక జై జై. జై ఏమైందో తెలియదు. వినాయక ఒక్క నిమిషం చూస్తాను. జై జై వినాయక జై జై వినాయక జై జై. అదే కదా, ఈ డ్రైవర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? కార్ ఇక్కడ పెట్టేసి ఎక్కడికి వెళ్ళాడు? తప్పండి. ఏమైంది? ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్ కట్టంగా ఈ బండి ఎందుకు పెట్టారు? కొంతమంది వచ్చి డ్రైవర్ని లాక్కెళ్ళారు సార్. ఏమీ అర్థం కావట్లేదు. ఒక్కొక్కరుగా కనిపించకుండానే పోతున్నారు. మన సిటీలో అసలు ఏం జరుగుతుంది? సార్, గత 3 గంటల్లో సిటీలో 90 మందిని కిడ్నాప్ చేశారు సార్. 3 గంటల సేపట్లో 90 మంది కనిపించట్లేదు. సార్, కిటీలో ఉన్న కిడ్నాపర్స్ అందరూ కూడా ఒకే సమయంలో లేచారంట. లేదు ఫ్రెడే, ఇది చాలా మంది చేసిన పని కాదు. ఎక్కువ మంది కిడ్నాపర్స్ లేరు. ఇదంతా చేసేది ఒక గ్యాంగ్ పనే. వాళ్ళ లీడర్ చాలా ప్రమాదకరమైన వాడిగా ఉన్నాడు. కానీ ఇంతవరకు ఏ ఇంట్లో నుండి కనపడకుండా పోయిన వాళ్ళ గురించి రిపోర్ట్ ఇవ్వలేదు. ఆ కిడ్నాపర్స్ ఉద్దేశం ఏమై ఉంటుంది? అది తెలుసుకొని స్టడీ చేసి తీరాలి. వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఎలా వీళ్ళు కిడ్నాప్ చేయబడుతున్నారు, ఇక ఏ విధంగా ఎవరెవరిని వీళ్ళు కిడ్నాప్ చేస్తున్నారు. కిడ్నాప్ చేయబడిన వారి వద్ద ఏదో ఒక విషయం ఉంది. లేదు సార్, ఇంతవరకు ముఖ్యమైన కామన్ విషయం ఏమీ లేదు. ఇక ఈ కిడ్నాపింగ్స్ అన్ని కూడా పబ్లిక్ ప్లేస్ లో జరుగుతున్నాయి. ప్రజల సంచారము ఉంది. ఇంట్లోంచి ఎవరు కిడ్నాప్ అవ్వలేదు. లేదు సార్, రోడ్డు, పార్కులు, షాపింగ్ మాల్ పార్కింగ్ లాట్లో కూడా కిడ్నాప్ జరిగింది సార్. 1 minute. ఆన్యా ఫోటోగ్రాఫ్స్ ఆ ల్యాప్టాప్లో దొరికాయి. ఎస్ సార్. వాటిని తీయండి చూద్దాం. సార్ దీన్ని చూడండి, ఈ ఫోటోగ్రాఫ్స్ని. సార్, ఈ చోటే కిడ్నాపింగ్ జరిగింది సార్. అంటే సార్, ఆన్యాకి ముందే తెలిసింది ఈ కిడ్నాపింగ్స్ గురించి.
ఫ్రెడీ కిడ్నాపర్స్ రహస్యం ఏంటో అనియాకి తెలిసింది. తర్వాత కిడ్నాపర్స్ ఎందుకు చేస్తున్నారో ఆ ఉద్దేశం తనకి తెలిసిపోయింది. ఒక పని చేద్దాం, అనియా బంధువులు ఆ ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరినీ విచారణ జరుపుదాం. అప్పుడు మనకేదో ఒక విషయం తెలుస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒక విషయం మనకి తెలుస్తుంది. హలో, ఏంటి? లోపో డ్యాన్స్ అకాడమీనా? ఓకే సార్. ఆ బ్లూ వ్యాన్లో ఒక లోగో ఉంది కదా, అది లోపో డ్యాన్స్ అకాడమీకి చెందింది సార్. లోపో డాన్స్ అకాడమీయా? లోపో డాన్స్ అకాడమీ. సరే గర్ల్స్, వచ్చే నెల 10వ తేదీ నుండి డాన్స్ కాంపిటీషన్ జరగబోతుంది. మీరందరూ మనస్ఫూర్తిగా ప్రాక్టీస్ చేయాలి. ఖచ్చితంగా మేడం, మేం బాగా ప్రాక్టీస్ చేస్తాం. రిషి మేడం, నేను ఈ రోజు నుంచి ఉదయం 2 సార్లు ప్రాక్టీస్ క్లాస్ తీస్తాను. నువ్వు దానికి ఏర్పాట్లు చేయి, ఇంకా నోటీస్ Yes, పెట్టు. ma'am. మీరంతా ఎవరు? కానీ ఇక్కడేంటి మీకు? మ్యామ్ మేము సిఐడి నుంచి. సిఐడి? స్టూడెంట్స్, ఈ రోజు ఇది మాత్రమే. రేపు మనం 5 గంటలకు మీట్ అవుదాం. ఎవరు లేట్గా రాకండి. అలాగే మ్యామ్. మీరు బ్లూ వ్యాన్ విషయం గురించే కదా ఇక్కడికి వచ్చారు? అదెలా మీకు తెలుసు? సార్, నేనే పోయిందని కంప్లైంట్ ఇచ్చాను. ఆ వ్యాన్స్ అంతా ఎక్కడా? అసలు మీరేమంటున్నారు? 1 కంటే ఎక్కువ వ్యాన్స్ కనిపించకుండా పోయాయి. అవును సార్, మా అకాడమీ 5 వ్యాన్స్ కనిపించట్లేదు. ఇది ఈ వ్యాన్ మీద? అవును సార్, ఇది మా వ్యానే. మా వ్యాన్ ఎక్కడా? దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నాం. కానీ మీ వ్యాన్ యూజ్ చేసి కిడ్నాపింగ్ చేశారు. ఏంటి? కిడ్నాపింగ్? ఎస్. ఇప్పుడు మిగతా వాళ్ళని కూడా ఆ వ్యాన్లోనే కిడ్నాప్ చేశారు. దివ్య, సిటీలో ఇప్పటివరకు ఎన్ని బళ్ళు కనిపించకుండా పోయాయి? వెంటనే కనుక్కొని చెప్పండి. బళ్ళు ఎప్పుడు కనిపించకుండా పోయాయి? సార్, 5 రోజులకు ముందు వేరే వేరే చోట్లలో. ఒక్క రోజులో 5 బళ్ళు కనిపించకుండా పోవడం కోఇన్సిడెన్స్ కాదు. ఖచ్చితంగా ఇక్కడున్న వ్యక్తికి సంబంధం ఉంది. మీ డ్రైవర్లో ఎవరైనా లీవ్ తీసుకుని వెళ్ళారా? డ్రైవర్ లేడు, కానీ మా ట్రాన్స్పోర్ట్ సూపర్వైజర్ మిస్టర్ ఉదిత్, ఆయన 4 రోజులుగా లీవ్లో ఉన్నారు. ఆయనకి వైరల్ ఫీవర్. పర్వాలేదు, సిఐడి 9 చేస్తుంది. మీరు ఆయన ఫోన్ నంబర్, అడ్రస్ మాకు ఇవ్వండి. అలాగే సార్. సార్, ఉదిత్ ఫోన్ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో నరోలి నగర్లో ఉంది సార్. నరోలి నగరా? కవిన్, షార్ట్ కట్ తీసుకో. ఎస్ సార్. ఒక నిమిషం సార్, సర్కిల్ రేస్ ఈ గేట్ వైపు చూపిస్తుంది. ఇక్కడ? అవును సార్. ఇదేదో వేర్ హౌస్లో ఉందే. పోయిలేరా? వాడిని పట్టుకోండి. అజయ్, నువ్వా? అయితే నేరస్తులకి నీకు సంబంధం ఉందన్నమాట. సార్, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. మరి ఇక్కడేం చేస్తున్నావో చెప్పు. సార్ నేను ఇక్కడికి ఆనియాని వెతుక్కుంటూ వచ్చాను సార్. బాగా డ్రామా చేస్తున్నావు. ముందు నువ్వే ఆన్యాన్ని కిడ్నాప్ చేసి నీ మీద అనుమానం రాకూడదు అని సిఐడికి కాల్ చేసి చెప్పావు కదా. సార్,
ఆన్య ధనరాజుకి చెప్పింది ఇది ఎవరో తెలిసిన వాళ్ళు చేసే పని అని. అయ్యో అలాంటిదేమీ లేదు సార్, అలాంటిదేమీ లేదు. నన్ను నమ్మండి. నేను ఇక్కడికి ఆన్యాని కాపాడడం కోసమే వచ్చాను. సార్ వాళ్ళు ఇక్కడ నుండి ఎస్కేప్ అయ్యారు సార్. ఓకే, ఇక్కడ సర్చ్ చేయండి. సో మిస్టర్ అజయ్, కిడ్నాపర్స్ వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పు. సార్ మీరు నన్ను ఎందుకు అనుమానిస్తున్నారు సార్? నిజమేంటో అది నేను మీకు చెప్పేశాను. సార్, ఈ వాచ్ దొరికింది. విరిగిపోయింది. గొడవల కింద పడి విరిగిపోయినట్టుంది. 2 గంటల ముందు టైం సెట్ చేశారు. అయితే వాళ్ళకి నుంచి బయలుదేరి వెళ్ళి దాదాపు 2 గంటలైంది. ఉండొచ్చు సార్. సార్ చాలామంది వస్తువులు దొరికింది, కానీ ఏ ఖైదీలు హాస్టేజెస్ దొరకలేదు. నిజం ఇక్కడ చెప్తావా లేదంటే ఆఫీస్కి వచ్చి చెప్తావా? ఇలా చూడండి సార్, నేను మీకు నిజం చెప్పాను. నేను ఇక్కడ ఆన్యాని వెతుక్కుంటూ వచ్చాను. తనని కాపాడడం కోసమే వచ్చాను సార్. తనని కాపాడడానికే వచ్చాను. అబద్ధం చెప్తున్నావు. ఆన్యా ఇక్కడే ఉందని నీకెలా తెలుసు? సార్, ఎవరైతే ఆన్యాని కిడ్నాప్ చేశారో వాళ్ళు నా చెల్లెలు రోనితాని కూడా కిడ్నాప్ చేశారు సార్. అందుకే వచ్చాను. నీ చెల్లెలు రోనితాని కిడ్నాప్ చేశారా? ఎప్పుడు? 3 ఏళ్ల క్రితం. ఈ విషయం ఎందుకు మాకు ముందే చెప్పలేదు? రోనితాని కిడ్నాప్ చేసిన వాళ్ళే ఆన్యాని కిడ్నాప్ చేశారని అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్పగలుగుతున్నావు? ఆ రోజు రాత్రి నా కళ్ళ ముందే ఎవరు? ఏంటా శబ్దం? దొంగ ఎవడైనా వచ్చాడా? రోనితా! రోనితా! హే, ఎవరు మీరు? వదలండి! హే, వదలండి! హే, హే, ఓ, ఓ, ఓ. ఎవడైతే కొట్టాడో వాడి చేతికి అదే రింగు నాకు కనిపించింది. ఆ రింగు ఆన్యాని కిడ్నాప్ చేసిన వాడి చేతికి ఉంది. ఇదేమీ యథార్థంగా జరిగింది కాదు. అయితే ఆ డిజైనా ఆన్యా ఇంట్లో చూసామే. ఆయనకి చూపించు. ఈ డిజైనేనా? అవును సార్, ఈ డిజైనే సార్. ఈ విషయం ఆన్యాని కిడ్నాప్ చేశారు కదా, ఆ రోజే చెప్పు ఉండాల్సిందే. అది నాకు గుర్తులేదు సార్. ఆ తర్వాతే తెలిసింది నేనేదో తప్పు చేస్తున్నాను అని. అరే, గుర్తుకొచ్చిందిగా, ఆ రోజైనా చెప్పు ఉండాల్సిందే. ఏమవుతుంది సార్? చెప్పండి, ఏమవుతుంది? చట్టం ఇప్పటి వరకు ఆన్యాని కనిపెట్టలేదు, నా చెల్లెలు రోనితాని కనిపెట్టి ఇవ్వలేదు. అందుకనే నేను ఇకపై ఏం చేయదలుచుకున్నా నేను మాత్రమే చేయాలనుకున్నాను. ఒకవేళ గుర్తుకొచ్చినప్పుడే చెప్పు ఉంటే అమాయకపు ప్రజల్ని ఇక్కడే కాపాడుంటాం. కానీ నీకెలా తెలుసు కిడ్నాప్ చేసిన వాళ్ళని కిడ్నాపర్స్ ఇక్కడే పెట్టారని? సార్, ఆ రోజు గణపతి పూజ జరిగేటప్పుడు ఆన్యా పాత డ్రైవర్ రమేష్ని చూశాను. అప్పుడు నాకు అనుమానం కలిగింది, వీడు ఇక్కడేం చేస్తున్నాడు అని. నేను వాడి అడ్రస్ని కనిపెట్టాను సార్. ఆ తర్వాత వాడు ఉన్న చోటుకి వెళ్ళాను. నమస్కారం పండితులు గారు. నమస్కారం అండి. రమేష్ ఎక్కడున్నాడు? అరే, ఇక్కడ బోలు మంది రమేష్లు ఉన్నారు. మీకు ఏ రమేష్ కావాలి? తను డ్రైవర్గా పనిచేస్తుంటాడు. డ్రైవరు పేలగా ఉంటాడేవాడా, కొంచెం పొడుగ్గా, తాడి చెట్లా ఉంటాడు. అలాంటిదే. అదిగో వెళ్తున్నాడు. రమేష్! రమేష్!
నన్ను వదిలేయండి సార్, నన్ను వదిలేయండి సార్. ఆన్యా ఎక్కడా? నాకేం తెలియదు సార్. ఆన్యా ఎక్కడుందో నాకేం చెప్పు. తెలియదు సార్, నాకేం తెలియదు అసలు. మరైతే ఎందుకు పారిపోతున్నావు? క్షమించండి, ఆన్యా గురించి కొన్ని వివరాలు చెప్పమని కొంతమంది నన్ను అడిగారు సార్, చెప్పేశాను సార్. ఏయ్! తినే కంచాన్ని నేలపాలు చేసావు కదరా. ఆ? నాకు తెలియదు సార్. ఎవరు వాళ్ళు? నాకు తెలియదు సార్, నాకేం తెలియదు సార్. ఎంత డబ్బు తీసుకుని ఇలాంటి ద్రోహం చేశావు? డబ్బుల కోసం కాదు సార్, నేను కనుక చెప్పకపోతే నన్ను చంపేస్తాను చెప్పారు సార్, అందుకే భయపడి చెప్పేశాను సార్. ఎక్కడ దాచిపెట్టారు? ఆన్యాని ఎక్కడ దాచిపెట్టారు? సార్, ఇప్పుడు ఆ కిడ్నాపర్స్ని మనం ఎలా కనిపెట్టాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఒక్క మార్గమే ఉంది. ఆ ఉంగరం యొక్క డిజైన్, దాని స్కెచ్ ఆన్య గదిలో అది ఉంది. తెలీదు సార్, నా కూతురు ఏ పరిస్థితుల్లో ఉందో నాకు తెలీదు. మేడం ప్లీజ్ మీరేం దిగులు పడకండి, ఆన్య గురించి తెలియగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఉంగరంలోనూ అదే డిజైన్, ఈ స్కెచ్లోనూ అదే డిజైన్. ఆన్య కిడ్నాప్ చేయడానికి ముందే ఈ డిజైన్ గురించి తనకి తెలుసు. ఒకవేళ ఇలా ఉండొచ్చా సార్, ఆన్యాకి కిడ్నాపర్స్ గురించి ఇంతకు ముందే తెలుసుంటుందా? అందువల్లే ఆ కిడ్నాపర్స్ ఆన్యాని కిడ్నాప్ చేశారా? కావచ్చు. కిడ్నాపర్స్కి ఈ డిజైన్కి ఏదో సంబంధం ఉంది. అలా అయితే ఆన్యా ఈ డిజైన్ ద్వారా ఏదో చెప్పాలనుకుంది సార్, కానీ అది ఏమై ఉంటుంది సార్? మన డేటాబేస్లో చెక్ చేయండి, ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. ఒక్క నిమిషం. వెనకాల ఏదో రాసుందే, కటర్ స్ట్రీట్, కోల్నీ మోపా. సార్, ఒకవేళ కార్టర్ స్ట్రీట్లో ఏదైనా జరగబోతుందా? కావచ్చు. కోల్నీ మోపా ఇది కఫే, రెస్టారెంట్ పేరులో ఉంది. కార్టర్ స్ట్రీట్, కోల్నీ మోపా. సార్, కార్టర్ స్ట్రీట్లో ఎన్ని రెస్టారెంట్స్, కాఫీ షాప్స్ ఉన్నాయో అన్నిటినీ చెక్ చేసాం సార్. కోల్నీ మోపా అనే పేరు మీద ఏదీ లేదు. కొల్నీ మోపా. కొల్నీ మోపా అంటే ఈ మాట, ఈ పేరు ఇదేమి సాధారణమైన విషయం కాదు, ఇదేదో ఒక కోడ్. అటువంటి కోడ్ మనల్ని ఒక స్థలానికి కానీ ఒక మనిషి వద్దకు కానీ చేరుస్తుంది. కానీ ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను, ఈ కోల్నీ మోపాకి కార్టర్ స్ట్రీట్కి ఏదో ఒక సంబంధం ఉంది, ఖచ్చితంగా ఉంది. హలో సార్. అజయ్. సార్, ఆన్యా ఇంకా రోనిత గురించి ఏమైనా తెలిసిందా? లేదు, ఆన్యా ఇంకా రోహిత వీళ్ళిద్దరి గురించి ఇంకా ఏ విషయాలు తెలియలేదు. కానీ సార్, ఒక్క విషయం ఆశ్చర్యంగా ఉంది. 3 సంవత్సరాల ముందు జరిగిన కిడ్నాపింగ్తో ఈ కిడ్నాపింగ్కి ఎలా సంబంధం ఉంటుంది సార్? ఒక విషయం చెప్పు, రోనిత ఎవరితోనైనా గొడవ పడిందా? ఆ అమ్మాయికి శత్రువులు ఎవరైనా? లేదు సార్, నాకు తెలిసినంత వరకు తనకి శత్రువులంటూ ఎవరూ లేరు. సార్, నేను రోనిత 3 ఫ్రెండ్స్తోనూ మాట్లాడి వస్తున్నాను. హితేన్, యుక్తి ఇంకా లావణ్య. సార్, వాళ్ళ 3 చెప్పారు రోనితకి ఎవరితోనూ ఎలాంటి శత్రుత్వం లేదని. అజయ్, కిడ్నాపింగ్కి ముందు రోనిత దేని గురించైనా దిగులుగా కనిపించిందా? లేదు సార్, తనకి అటువంటి కష్టాలు ఏమీ లేవు. కొత్తగా పనిచేసిన ఒక చోట చాలా టెన్షన్ పడుతూ ఉండేది. చాలాసార్లు తను 2-3 రోజుల తర్వాతే ఇంటికి వస్తూ ఉండేది సార్. అలాగా, కొత్త ఉద్యోగమా? ఎక్కడ కొత్తగా ఉద్యోగంలో జాయిన్ చేసింది? కైట్స్ కార్పొరేషన్ అనే ఫినాన్స్ కంపెనీలో. కైట్స్ కార్పొరేషన్. చూసావా జితేన్, చాలా త్వరలోనే ఈ సైట్ హై ప్రొఫైల్కి రాబోతోంది. సిటీలో ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ వచ్చి ఇక్కడ వాళ్ళ ఆఫీసులు ఓపెన్ చేయాలనుకుంటారు. మీరు చెప్పినట్టే జరగాలని నేను కూడా ఆశిస్తున్నాను సార్. సరే జతిన్, ఒక పని చేయి, ఇంజనీర్స్ని తీసుకొచ్చి ఈ సైట్ని వెంటనే సర్వే చేయండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ కైట్ కార్పొరేషన్ ఆఫీస్ ఇదే కదా? లేదు సార్. లేదా? కానీ ఈ అడ్రస్సే ఇచ్చారు, చూడండి. అడ్రస్ అయితే కరెక్టే, కానీ ఇది మెట్రో యూటిలిటీ కార్పొరేషన్, కైట్స్ కార్పొరేషన్ కాదు. ఉండేది 2 సంవత్సరాల క్రితం, కానీ ఇప్పుడు లేదు. మీరు
ఈ ప్లేస్కి ఓనర్ని. 2 సంవత్సరాల క్రితం కైట్స్ కార్పొరేషన్కి ఈ స్థలాన్ని నేను అద్దెకిచ్చా, అది కూడా 5 సంవత్సరాలకి. కానీ సడన్గా ఒక రోజున మూటాముళ్ళు సర్దుకొని ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియలేదు. అదెలా కనిపించకుండా పోయారు? మీరు అద్దెకిస్తే గనక కంపెనీ పేపర్స్, బ్యాంక్ గ్యారంటీ ఇలాంటివి మీ దగ్గర ఉండాలి కదా. పేపర్స్ అన్నీ కూడా మోసం సార్. కైట్స్ కార్పొరేషన్ అనే కంపెనీయే లేదు, వాళ్ళది ఒక ఫోర్జరీ కంపెనీ, నెంబర్ 1 ఫ్రాడ్లు. కానీ సార్ ఇదంతా మీరెందుకు అడుగుతున్నారు? మేము సిఐడీస్. సిఐడిసా? ఏమడుగుతారో అడగండి సార్. ఆ కార్పొరేషన్లో ఎంతమంది పనిచేస్తారన్న డీటెయిల్స్ మీ దగ్గర ఉందా? సార్ అందులో దాదాపు 30 మంది పనిచేశారు. ఇంకా సార్ వాళ్ళు పనిచేసిన టైం అంతా చాలా తేడాగా ఉండేది. ఇతర కంపెనీస్ ఆఫీసర్స్ అన్నీ మూసిన తర్వాతే వీళ్ళ ఆఫీస్ని ప్రారంభించేవారు. చాలా తేడాగా ఉండేవారు సార్. కొంచెం గుర్తించి చూడండి, ఈ 30 మందిలో ఎవరైనా రోనిత అనే పేరులో అమ్మాయి పనిచేసిందా? లేదు సార్, అటువంటిది ఏం గుర్తులేదు సార్, చాలా కాలం అయిపోయిందిగా. ఈ ఫోటో చూడండి. ఈ అమ్మాయి పేరు రోనిత. ఈ అమ్మాయి మీకు తెలుసా? లేదు సార్, సంవత్సరానికి పైనే అయింది కదా, అందువల్ల ముఖాలు గుర్తులేదు. ఓకే, నో ప్రాబ్లం. సార్ రోనితకి 2 జీవితం ఉందని అనుకుంటాను. తన జీవితంలో ఉన్న సమస్యల గురించి ఆమె కుటుంబానికి కూడా తెలియలేదు. ఈ కార్పొరేషన్ ఇంకొకరిని మోసం చేసే ముందే మనం అక్కడికి వెళ్ళాలి. త్వరగా తీసుకురండి, కొట్టి లాక్ రండి. కూర్చోబెట్టు, తన జుట్టు తీసేయి. ఇక్కడ అందరూ సైలెంట్గా ఉండాలి.